హలో అందరికి మేము ఈరోజు ఏం చేసినామంటే చూద్దామా ఎగ్ కర్రీ మధ్యాహ్నం లంచ్కు అలాగే రసం పప్పు గోంగూర చట్నీ అన్నం మా పిల్లలు బుడల గట్టాలు అలాగే సొనపాపిడి అరటి పండ్లు అన్నం తిన్నాక ఎవరి పిల్లలు అంటున్నావు కదా పప్పు చాలా కమ్మగా ఉంది అసలు టేస్ట్ అయితే నిన్న కూడా చేసినాం కదా ఇలా కూడా శనగలతోనే పప్పు నేను అన్నం తినిపిస్తాను స్కూల్ పోయి అన్నమే నిలవద్దు నేను వద్ద మమ్మరా చాలా బాగుంది నాన్న కర్రీ ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ గోంగూర చట్నీ రెండు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంది. మీ ప్లేట్లనా అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది అసలు. దాంట్లో అన్నం తెలుసు దీంట్లో అన్నం వేయమ్మా చిన్న అన్నం పెట్టుకుంటా ఏం కదా అంత కలిపి తింటా ఇదేనా కూర్చో కూర్చో ఇవాళ లోపల పెట్టి కలుపులేనా ఈగలు ఎందుకు కూర్చోనా నువ్వు చట్నీ బాగుందమ్మా చాలా బాగుందమ్మా గోంగూర చట్నీ చాలా బాగుంది. బుట్టలు వేసినారా బుట్టలు అంటేనే మా వన్ ఫేస్ లో వెలిగిపోతుంది అట్లనే బుట్టలు ఆడనున్నాయని ఎత్తుకుతున్నాడు. చట్నీలో పోయినాయి బుట్టలు పొడైపోయినాయి. సూపర్ అన్ని ఐటమ్స్ సూపర్ ఉన్నాయి. ఇంత అన్నము ఇంత గుడ్లలో చాలా పోషకాలు ఉంటాయి కోడి గుడ్లలో. అందుకు మేమైతే కనీసం వారానికి 2 సార్లైనా ఇట్లా బాయిల్డ్ ఎగ్ కర్రీ అట్లా చేసుకొని తింటాము.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎగ్స్ అయితే. లేదు కింద వేద్దాం పోతాయి కదా. బాగా టమాటా పండ్లు అవన్నీ బాగా మిక్సీ పట్టి వేస్తే మనకి ఇట్లా గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. మనం బాగా చపాతీలోకైనా ఇట్లా రైస్లోకైనా బాగా కలుపుకొని తినడానికి బాగుంటుంది టేస్ట్. బంగారు రైస్ కానీ బగారా రైస్లోకి, జీరా రైస్లోకి, కిచిడీలోకి అన్నిట్లోకి అయితే టేస్టీగా అనిపిస్తుంది. వద్దునా చెప్ప వాళ్ళ నాన్నకు తీసుకోవేస్తున్నట్టు వాళ్ళ చిన్న బాబు అన్నం వేసాడంట బావా. ఇలా నాకు వేయకుండా ఆడికి వచ్చి నీకు వేస్తున్నట్టు వాడు వచ్చింది బాబు వాడు. ఓం బంగారు వచ్చి వేసలేమ్మా. పెద్ద బాబు వేసాడంట. అదే రోజల్లా ఉంటేదేమో అమ్మతో, నాన్న అట్లా కనిపిస్తానేమో నాన్న మీద ప్రేమ ఉన్నీలే. అమ్మకేనా కొంచెము వేసలేమ్మా వచ్చినాక చూసుకుందాం. నేను వేసలేమ్మా. ఆడుకో ఉప్పేసి ఆడుకో. చాలా సరి ఉప్పేసి నేను అప్పుడే ఇంతకు ముందు వీడియోలోనే నేను ఫిక్స్ అయినాను. నువ్వు కుకింగ్, తమ్ముడు క్యాటరింగ్, ఓకేనా? నువ్వు వంట చేయాలా. మనకి ఆర్డర్స్ ఏమైనా వస్తాయి పెళ్ళిళ్ళకి, దాంట్లోకి ఆర్డర్స్ వస్తాయి, బర్త్డే ఫంక్షన్స్ కి. అప్పుడు నువ్వు వంట చేయాలా. జైకో అట్లా వడ్డిస్తాడు కదా, అన్నం టెక్ష పట్టుకున్నాడు కదా, వాడు గంటతో అందరికి వడ్డిస్తాడు. ఓకేనా? తీసుకో సరేనా? అబ్బా నీకు వంటలంటే ఇష్టం కదా బేబీ, చేయడము బాగా ఇష్టం కదా. ఇంటిగానే మళ్ళీ చెట్టులో చేసి అమ్మ అమ్మ అని వేస్తా. కానీ ఇంకా నువ్వు పెద్ద కావాలి నాన్న. చిన్నపిల్లలు వంటల దగ్గరికి గ్యాస్ దగ్గరికి అంతా పోకూడదు. బాగా పెద్దగా అయినాక అప్పుడు నువ్వు చెయ్యొచ్చు. ఎవరో పిల్లలు ఏడుస్తున్నారు కదా పాప పాపనా? విషయం నాకు తెలుసా? పట్టించిన స్వీట్ తీసుకోండి బావా, స్వీట్ తీసుకోండి. ఇప్పుడు ఆకలి వేసినట్టుంది మా బాబుకి బాగా. ఇంకొక చోటు ఉండి తింటున్నాడు మొత్తంగా. ఆకలి వేసిందా ఇవానికి? నువ్వు కొంచెం వేసుకున్నాం. అమ్మమ్మ ఎగ్ వేసుకున్నాం. సరేనా? ఏం తిన్నావు ఇవా? నువ్వు ఏం తింటున్నావు ఇవా? ఏమేమి తింటున్నావు నువ్వు? వేసుకున్నాం. ఎగ్ కర్రీ వేసుకో. ఎగ్ కర్రీ, రైస్ కదా.
అమ్మ తింటున్నాడా? నువ్వు ఏం తినద్దు. అన్నమా అన్నము చిన్నోడా అన్నం అంటే అన్నకు అన్నకంటే అన్నం వేసుకో. కొంచెం వంట అన్నం అంటే దండి కడతా అన్నకు కొంచెం ఏపీ బావా. తిను. గుజ్జంతేమో ఇది తిందన్న కడుపు నిండా తింది. చట్నీ వేసుకుంటావా? ఏం చట్నీ కలుపుతున్నాను? సోని పాపిడి. వచ్చాను. రిషాన్ నీకు పెట్టాలన్నా చాలా టేస్ట్ ఉంది. పిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారు ఈ సోన్ పాపడి నాంటి కూడా తెచ్చుకుంటే. నేనే హల్దీరామ్స్ వాళ్ళది మనకి రెడీమేడ్గా దొరుకుతుంది. తీసుకున్నాను. వచ్చాను. మామూలు ఉల్లిపాయలు అంత తినబుద్ధి కావేమో కానీ ఈ గోంగూర చట్నీలోని ఉల్లిపాయలు చాలా టేస్ట్ అనిపిస్తుంది. అక్కడక్కడ నోటి తగులుతుంటే మీరు ఇలానే వేసుకొని ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.